జాబిల్లి కథలు. ఒక ఊర్లో శేషయ్య అనే ఒక వృద్ధుడుండేవాడు. అతని వయస్సు 75 పైనే అయినా తెలివిలో 25 వాళ్లతో పోటీ పడతాడు. శేషయ్య తనకున్న 1/2 ఎకరం పొలంలోనే వ్యవసాయం చేస్తూ ఊరి చివర చిన్న గుడిసెలో ఉండేవాడు. ఆ ఊరి జమీందారు శివయ్య. అతని మనవడు రాజా శివయ్యకి పెద్ద గండంలా మారాడు. రాజా వయసు 15 సంవత్సరాలే అయినప్పటికీ పెద్దలంటే గౌరవం లేకుండా, అడిగిందానికి సరైన సమాధానం చెప్పకుండా తలతిక్క సమాధానాలు చెప్తూ జమీందారు శివయ్యకి ఒక తలనొప్పిగా మారాడు. శివయ్య ఊర్లో పేరు మోసిన జమీందారు తన మనవడు తన పరువు తీసేస్తున్నాడని ఓ మూలన భయపడుతూ తననెలాగైనా దారిలో పెట్టాలని తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటాడు. ఒకసారి పంచాయతీలో ఉన్న యువతీ యువకులకు, పెద్దలకు ఒక సమస్య పరిష్కరించేందుకు అవకాశమిస్తున్నాను. ఎవరైతే ఈ సమస్యను విజయవంతంగా పరిష్కరిస్తారో వారికి తగిన బహుమానం ఉంటుంది. శివయ్య మాటలు విన్న ఊరి జనం ఏమిటా అది అని అందరూ ఎదుర్చూస్తూ ఉంటారు. నా మనవడు రాజా గురించి మీ అందరికీ తెలిసింది. నాకు తన వల్ల తలనొప్పి రోజురోజుకు పెరిగిపోతోంది. మీలో ఎవరైనా సరే తనని క్రమశిక్షణలో పెట్టిన ఎడల వారికి తగిన బహుమానం ఇస్తానని ప్రకటించడం జరుగుతోంది. మీలో ఎవరైనా సరే నా మనవణ్ణి సరైన మార్గంలో పెట్టగలరా? జనమంతా ఒకరినొకరు చూసుకుంటారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఇలా అంటాడు. తన మనవణ్ణి తను దారిలో పెట్టుకోలేక ఇలా ఊరి మీదకు వదులుతున్నాడు ఈ జమీందారు. ఇంట్లో వాళ్ల మాటే విననివాడు వీధిలో వాళ్ల మాట వింటాడా? ఆ రాజాకి డబ్బుందన్న తలపొగరుతో చిన్న పెద్ద తేడా లేకుండా నోటికొచ్చిన విధంగా మాట్లాడతాడు. అటువంటి వాణ్ణి ఎలా దారిలో పెడతారు? మొక్కై వంగనివాడు మానే వంగుతాడా? అందుకేనేమో మన జమీందారు గారు ఇప్పుడే రాజాని వంచాలని చూస్తున్నారు. అయినా అటువంటి వ్యక్తిని దారిలో పెట్టడం అమ్మో చాలా కష్టం. జనం ఒకరితో ఒకరిలా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఎవ్వరూ కూడా రాజాను దారిలో పెట్టడానికి ముందుకు రారు. ఇంతలో శేషయ్య ముందుకొచ్చి, అయ్యా జమీందారు గారు, నాకొక్క అవకాశం ఇస్తే మీ మనవణ్ణి క్రమశిక్షణలో పెట్టడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక్కడ వయసులో ఉన్న యువతీ యువకులు ఎవ్వరూ ఈ పని చేయడానికి ధైర్యం చేయలేదు. దానికి కారణం నా మనవడి దుడుకుతనం. కాని వయసులో పెద్దవాడివి నువ్వు దీనికి ఒప్పుకుంటున్నావు. మరి నా మనవణ్ణి అదుపు చేయగలనని నీకు నమ్మకం ఉందా? అయ్యా, నేను కూడా వారి వయసు నుంచి వచ్చిన వాడినే. నేను వయసులో ఉన్నప్పుడు అల్లరి చిల్లర పనులు చేసేవాణ్ణి. ఏ వయసులో మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందో ఇప్పటి వరకు చూసినవాణ్ణి. నా మీద నమ్మకం ఉంచి మీ మనవణ్ణి నాకు అప్పగించండి. వారం రోజులు నాతోనే పెట్టుకుంటాను. వారం తర్వాత మీ మనవణ్ణి మీకు అప్పగిస్తాను. అప్పుడు మీరు పరీక్షించుకోవచ్చు. అక్కడి జనంలో నుండి ఒక వ్యక్తి ఇలా అంటాడు. ఓ శేషయ్య, నీకు తింటానికే గతి లేదు. వారం రోజులు జమీందారు గారి మనవణ్ణి నీ ఇంట్లో పెట్టుకుని ఏం పెట్టి పోషిస్తావు? పైగా రాజాని కట్టడి చేయడం అంటే మామూలు విషయం కాదు. అవును శేషయ్య, వాణ్ణేవైనా అంటే తిండి తినకుండా అలిగి మారం చేస్తాడు. వాడికి కావలసింది ఇవ్వకపోతే అది ఇచ్చేదక్క ముండి చేస్తాడు. మరి వాణ్ణి కట్టడి చేయగలను అన్న నమ్మకం నీకుందా? అయ్యా, ఇప్పుడే నేను మీకు చెప్పాను. నేను కూడా ఆ వయసులో అలాగే ఉండేవాడినని గతంలో మా నాన్నగారు నాకు చెప్పేవారు. మీ మనవణ్ణి సరైన మార్గంలో పెట్టి మీకు చూపించే బాధ్యత నాది. నాకొక్క అవకాశం ఇవ్వండి చాలు. సరే శేషయ్య, నా మనవణ్ణి నీతో పంపిస్తాను. కాని వారం రోజుల పాటు వాడితో నువ్వు జాగ్రత్తగా ఉండు. అలాగేనయ్యా. శివయ్య తన మనవణ్ణి పంచాయతీకి పిలిపిస్తాడు. రాజా పంచాయతీలోకి వస్తూనే అందర్నీ చులకనగా చూస్తూ అందర్నీ పక్కకు జరగండి అనుకుంటూ సభలోకొస్తాడు. రాజా, నువ్వొక వారం రోజుల పాటు శేషయ్యతో పాటుగా అతని ఇంట్లోనే ఉండాలి. తను నీకు కొన్ని ముఖ్యమైన మంచి విషయాలు చెప్తాడు. వాటిని నువ్వు పాటించాలి. తాతయ్య, నేను నీ ముసలోడితో వెళ్ళాలా? కుదరదు. అయ్యా జమీందారు గారు, మీలో ఉన్న పౌరుషం మీ మనవళ్ళలో కనిపించటం లేదండి. నాతో రావడానికి ఎందుకో మీ మనవడు భయపడుతున్నాడు. మరీ ఇంత పిరికివాణ్ణి నా దగ్గర పెట్టుకోలేను.
అని అంటాడు. దానికి రాజా కోపం వచ్చి, నేను పిరికివాణ్ణా? తాతయ్య, నేను వారం కాదు, నెల రోజులైనా సరే ఈ ముసలోడి దగ్గరే ఉంటాను. నా ధైర్య ప్రతాపాలేంటో చూపిస్తాను. శివయ్యకి శేషయ్య మీద ఒక నమ్మకం కలుగుతుంది. రాను అన్న తన మనవణ్ణి తానే వస్తాను అనేలా చేసిన శేషయ్య తెలివికి ఎంతో అబ్బురపడతాడు. ఎలాగైనా తన మనవణ్ణి శేషయ్య దారిలో పెట్టగలడన్న నమ్మకం శివయ్యకు కలుగుతుంది. సరే శేషయ్య, నువ్వీ క్షణమే రాజాను తీసుకుని మీ ఇంటికి వెళ్ళు. వారం తర్వాత ఇక్కడికి తీసుకునిరా. తనలో ఎటువంటి మార్పు చూపిస్తావో చూద్దాం. శేషయ్య సరేనని రాజాను తీసుకుని ఊరి చివరున్న తన గుడిసె దగ్గరికి నడుస్తూ ఉంటాడు. శేషయ్య, మీ ఇంటికెళ్ళాలంటే నడిచే వెళ్ళాలా? బండేమీ లేదా? నేను పేదవాణ్ణి బాబూ, నా దగ్గర బండేమీ లేదు. దేవుడిచ్చిన కాళ్లతోనే తిరుగుతూ ఉంటాను. ఇద్దరూ నడుచుకుంటూ శేషయ్య ఇంటికి చేరుకుంటారు. ఇంటికొచ్చిన తర్వాత రాజా శేషయ్యని ఇలా అడుగుతాడు. శేషయ్య, నువ్వు నాకేదో ముఖ్యమైన మంచి మాటలు చెప్తావంటగా, ఏది చెప్పు? బాబూ, ముందుగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీకంటే వయసులో పెద్దవారితో మాట్లాడే ముందు వారికి నమస్కరించి యోగక్షేమాలు అడిగి ఆ తర్వాతే నువ్వేదైనా మాట్లాడదలుచుకుంటే అది మాట్లాడాలి. అలా పెద్దవాళ్లను గౌరవించకపోతే మనకి విలువుండదు. అది ఎవ్వరైనా సరే, నేనైనా మీ తాతగారైనా, మనకంటే పెద్దవారిని మనం ఎప్పుడూ గౌరవించాలి. అంటే నేను నీకు నమస్కారం చెయ్యాలా? అలా చేయకపోతే నేను నీతో మాట్లాడను. అలా చేస్తేనే మాట్లాడతాను. నువ్వు నాతో మాట్లాడకపోతే నాకు పోయేదేమీ లేదులే. నాకు చెప్పే నీతులు కూడా వినాల్సిన అవసరం ఉండదు అని శేషయ్య మాట లెక్క చేయకుండా పొలంలో అటూ ఇటూ తిరుగుతాడు. కాసేపటి తర్వాత తనకు ఆకలి వేసి శేషయ్య దగ్గరకొచ్చి ఇలా అంటాడు. శేషయ్య, నాకు ఆకలిగా ఉంది, తినటానికి ఏమైనా తీసుకురా. శేషయ్య తనకు వినపడినట్టుగా పొలంలో పనిచేసుకుంటూ ఉంటాడు. రాజా మళ్ళీ పిలుస్తాడు. శేషయ్యా, నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏవైనా తీసుకురా. శేషయ్య మళ్ళీ వినపడినట్టుగా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు రాజాకు అర్థమవుతుంది. శేషయ్య మాటలు గుర్తుకొస్తాయి. తప్పనిసరై, శేషయ్య గారు, నమస్కారం అండి. బాగున్నారా? మీ ఆరోగ్యం బాగుందా? నాకు కొంచెం ఆకలిగా ఉంది, ఏవైనా తినడానికి ఇస్తారా? బాగున్నాను బాబూ. ఆకలిగా ఉందా? కానీ ఇక్కడ తిండి తినాలి అంటే ఒక షరతుంది. తిండి తినడానికి షరతా? ఏంటది? ప్రతిరోజు ఇక్కడ పనిచేసిన వారికే తిండి దొరుకుతుంది, లేకపోతే పస్తులే. నువ్వు ఈ రోజే ఇక్కడికొచ్చావు కాబట్టి ఈ రోజు వరకు మాత్రం తిండి పెడతాను. రేపట్నుంచి పని చేస్తేనే తిండి, అది మాత్రం గుర్తుంచుకో అని చెప్పి శేషయ్య రాజాకి తినడానికి పలహారాలిస్తాడు. వాటిని తిని చేను దగ్గర ఉన్న ఆవుతో ఆడుకుంటాడు రాజా. ఆ తర్వాత రోజు ఉదయాన్నే శేషయ్యా, శేషయ్యా అని పిలుస్తాడు. శేషయ్యకు వినపడనట్టుగానే తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. రాజా శేషయ్య దగ్గరకొచ్చి, శేషయ్య గారు, నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను బాబూ. ఏంటి విషయం? ఆకలిగా ఉంది. నిన్నంటే నువ్వు నా అతిథివి. నేటి నుంచి నువ్వు పని చేస్తేనే తిండి. పద, పొలంలో పని చెయ్యాలి. పని చేయడం నాకు రాదు. నేను నేర్పుతాను కదా, పద. పొలంలోకి తీసుకువెళ్లి పని చేయిస్తాడు. రాజా ఇబ్బంది పడుతూ పనిచేస్తాడు. రాజాను చూసి శేషయ్యకి జాలి కలుగుతుంది. అయినా పనిచేసిన తర్వాతే భోజనం పెట్టాలని అనుకుంటాడు. పనిచేసిన తర్వాత భోజనం చేస్తూ రాజాతో ఇలా అంటాడు శేషయ్య. చూడు బాబూ, నీకు నీ తాతలు సంపాదించి పెట్టిన ఆస్తిపాస్తులు ఉన్నందువల్ల కష్టం విలువ తెలియడం లేదు. మాలాంటి వాళ్ళు 2 పూటలా భోజనం చెయ్యాలంటే 3 పూటలా కష్టపడి పని చెయ్యాలి. అలా చెయ్యలేకపోతే మాకు తిండి దొరకదు. నిన్నిబ్బంది పెడుతున్నానని ఏమీ అనుకోవద్దు. చిన్నపిల్లవాడివి. ఇప్పట్నుంచే కష్టపడ్డం నేర్చుకుంటే భవిష్యత్తులో నువ్వు సుఖపడతావు. శేషయ్య మాటలు రాజా మనసుకి తాకాయి. రాజా ఆలోచించటం మొదలుపెట్టాడు. తన మనసులో ఇలా అనుకుంటాడు. శేషయ్య చెప్పింది నిజమే. మనకన్నీ కాళ్ల దగ్గరకొస్తూ ఉంటే తిండి విలువ తెలియటం లేదు. ఇక్కడ పనిచేస్తే గాని తిండి దొరకని బతుకులు చాలా ఉన్నాయి.
నాకిప్పటి వరకు అటువంటి పరిస్థితి ఎదురు కాలేదు. అందువల్లే నేనింత మొండిగా తయారయ్యాను. రెక్కాడితే కానీ డొక్కాడని జనాలు ఈ ఊర్లో ఇంకా చాలా మందున్నారు. నాకటువంటి కష్టం తెలియక నేనే పని చేయకుండా సోమరిలా తయారయ్యాను. శేషయ్య గారు నాలో మార్పు తెస్తున్నారు. ఇంతలో బయట ఆవు అరుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. శేషయ్య, రాజా ఇద్దరూ పరిగెత్తుకెళ్తారు. వెళ్లేసరికి ఆవు ప్రసవ వేదంతో ఉంటుంది. చాలా కష్టపడిన తర్వాత ఆవు దూడను కంటుంది. అది చూసిన రాజా శేషయ్యని ఇలా అడుగుతాడు. శేషయ్య గారు, ఆవు దూడని కండానికి ఇంత కష్టపడాలా? అవును బాబూ, కష్టపడంది ఏదీ రాదు. ఆవును చూసి కష్టమంటున్నావు. మరి నిన్ను మీ అమ్మ ఎంత కష్టపడి కని ఉంటుంది, ఎన్ని బాధలు పడి ఉంటుంది. అటువంటి పెద్దవారితో గౌరవం లేకుండా ప్రవర్తించడం నీకు న్యాయమా? చెప్పు. రాజాలో మార్పొచ్చింది. తను తన పెద్దవాళ్లతో ఎలా నడుచుకున్నది గుర్తు చేసుకుని బాధపడతాడు. తన కళ్లల్లో వస్తున్న నీళ్లను చూసి శేషయ్య ఇలా అడుగుతాడు. బాబూ, ఎందుకు బాధపడుతున్నావు? అది కాదు తాత. రాజా శేషయ్యని ఎప్పుడైతే తాత అన్నాడో రాజాలో వచ్చిన మార్పుని శేషయ్య గమనించాడు. నీలో మార్పులు కనిపిస్తున్నాయి బాబూ. అవును తాత, నన్ను కనడానికి కూడా మా అమ్మ ఇంతకన్నా ఎక్కువగా కష్టపడి ఉంటుంది కదా. నేను మా అమ్మని ఎన్నోసార్లు చులకనగా మాట్లాడాను. మా అమ్మ ఎంతగా బాధపడి ఉంటుందో. నేను చాలా పెద్ద తప్పు చేశాను తాత. అహంకారంతో పెద్ద చిన్న తేడా లేకుండా ప్రవర్తించాను అని ఏడుస్తూ ఉంటాడు. శేషయ్య బాబుని ఓదారుస్తాడు. ఆ రోజు నుంచి రాజాలో మార్పొచ్చి ప్రతిరోజు ఉదయాన్నే లేచి పొలంలో పనిచేసిన తర్వాతే భోజనం చేసేవాడు. ప్రతిరోజు శేషయ్యని తాత అని గౌరవంగా పిలిచేవాడు. ఇలా వారం గడుస్తుంది. శేషయ్య రాజాను తీసుకుని పంచాయతీ దగ్గరికి ఆలస్యంగా వస్తాడు. పంచాయతీలో అందరూ శేషయ్య కోసం, రాజా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఏంటి శేషయ్య, ఇంత ఆలస్యంగా వచ్చావు? చాలాసేపటి నుంచి మేమందరం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం. సమయం పాటించాల్సిన అవసరం లేదా? అని శివయ్య కోపగించుకునేసరికి రాజా ముందుకొచ్చి, నమస్కారం తాతయ్య, మీరు బావున్నారా? రాజా నమస్కారం చేసేసరికి పంచాయతీలో అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. ఆలస్యానికి కారణం నేనే తాతయ్య. పంచాయతీకి బయలుదేరుతుంటే ఆవు దూడ మా వెంట వచ్చింది. దాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ ఆవు దగ్గర కట్టి వచ్చాను. అందువల్ల ఆలస్యమైంది. రాజా మాటలకి శివయ్య ఆశ్చర్యపోతూ, రాజా, నువ్వేనారా నాతో మాట్లాడుతున్నది? నమ్మలేకుండా ఉన్నాను. నేనే తాతయ్య. ఇన్నాళ్ళు నేనేదైతే మంచి అనుకున్నానో అది మంచి కాదు. కష్టపడింది ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఏదీ నిలబడదు అనే నిజాన్ని నాకు శేషయ్య తాత చెప్పారు. నేనీ రోజు నుంచి శివయ్య తాత వంశానికి వారసుడిగా, శేషయ్య తాత శిష్యుడిగా జీవించాలనుకుంటున్నాను. శేషయ్య, నువ్వు అన్నమాట నిలబెట్టుకున్నావయ్యా. తనలో కొంతైనా మార్పు వస్తుందా అని నేను బాధపడ్డాను. కాని నా మనవణ్ణి పూర్తి స్థాయి మనిషిగా తీర్చిదిద్దావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? మనవే మన వంశం గురించి, గొప్పతనం గురించి పిల్లలకు లేనిపోని గొప్పలు చెప్పి వారిని అసమర్థులుగా చేస్తూ ఉంటాం. కాని మనం చెప్పాల్సింది ఎంత కష్టపడితే మనం ఈ స్థాయికి వచ్చావన్న నిజాన్ని. అది నేను తనకి తెలిసేలా చెప్పానయ్యా. రాజా చాలా మంచివాడు. తనకింక ఎదురే లేదు. నీకేం కావాలో కోరుకో శేషయ్య. నువ్వు కోరుకున్నది నేను నీకిస్తాను. నాకేమి వద్దయ్యా. రాజాని బాగా చూసుకోండి. అంతే చాలు, అంతే చాలు అని శేషయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజా ఆ రోజు నుంచి మంచి చెడు తెలుసుకుని శివయ్యకి తగ్గ వారసుడిగా జీవిస్తాడు. రాజాలో వచ్చిన మార్పుకి ఊరంతా ముసలోడు తెలివైనోడేరా అని సంతోషిస్తారు. అనగనగా గంగివలస అనే గ్రామంలో రామయ్య, సుందరయ్య అనే ఇద్దరు అన్నదమ్ములుండేవాళ్లు. వీళ్ల తల్లిదండ్రులిద్దరూ కొంతకాలం క్రిందటే చనిపోతారు. ఒకరోజు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. రామయ్య చాలా తెలివైనవాడు. సుందరయ్యకి బాగా మతిమరుపు ఎక్కువగా ఉండేది. పైగా అమాయకుడు. పక్క ఊర్లో ఉన్న కోమలిని రామయ్య
లలితను సుందరయ్య పెళ్లి చేసుకుంటారు. కోమలికి చిన్నప్పట్నుంచి డబ్బు పిచ్చి ఎక్కువగా ఉండేది. పైగా పెద్దింటమ్మాయి. లలిత చాలా తెలివైనమ్మాయి. అందర్తో కలివిడిగా ఓర్పుగా ఉంటుంది. వీళ్లకి కొంత పొలం ఉంటుంది. పొలంతో పాటు కుండల్ని కూడా తయారుచేసి పక్కూరు వెళ్లి అమ్మేవాళ్లు. ఇలా అన్నదమ్ములిద్దరూ చాలా ఆనందంగా సంతోషంగా ఉండేవాళ్లు. కొన్ని రోజుల తర్వాత కోమల్ని చూడ్డానికి వాళ్ళమ్మ శాంతమ్మ వస్తుంది. ఇంట్లో పనంతా వేగంగా రామయ్య చేయడం చూసి కోమలితో, అమ్మా కోమలి, నువ్వు పెద్దింటి పిల్లవే అయినా నీ భర్త బాగా కష్టపడి సంపాదించిన డబ్బుతో తన తమ్ముణ్ణి తన మరదల్ని కూడా పోషిస్తున్నాడు. ఇలా అయితే మీరెప్పుడు పెద్దిల్లు కట్టుకొని ఎక్కువ డబ్బులు సంపాదించి ధనవంతులవుతారు చెప్పు? అమ్మా, మా మరిదిగారు అమాయకుడు. పైగా మతిమరుపు ఉంది అతనికి. అతనికంటే నా భర్త కొంచెం కష్టపడతాడు. ఇలా అమాయకుడు అంటూ బాగా నెత్తినెక్కించుకుంటే ఇంట్లో పని బయట పని అంతా మీ ఇద్దరే చేయవలసి వస్తుంది. అయినా ఎవరి బతుకు వాళ్ళు బతకచ్చు కదా అని కోమలికి కొన్ని చెడు మాటలు బుర్రకెక్కిస్తుంది. ఈలోపు ఆ మాటలు విని లలిత వస్తుంది. పెద్దమ్మగారు బావున్నారా? ఎప్పుడొచ్చారు? పెద్నాన్న తమ్ముడు బావున్నారా? ఆ, ఏదో మీ దయ వల్ల బావున్నాం. మీ ఆయనగారు బావున్నారా? ఆ, బావుంటారులే. అతనికే చక్కగా ఉంటాడు. పని మొత్తం నా అల్లుడు చేస్తుంటే ఖాళీగా ఉండడమే కదా అంటూ సూటిపోటి మాటలంటుంది. ఆ మాట అనేసరికి పాపం లలిత బాధపడుతూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. శాంతమ్మ కూడా వాళ్ళింటికి వెళ్ళిపోతుంది. ఇలా ఒకరోజు రామయ్య కుండల్ని తయారు చేస్తూ ఉంటాడు. అక్కడికి కోమలి వెళ్తుంది. ఏవండే, ఎప్పుడూ మీరే బాగా కష్టపడి ఎక్కువ కుండల్ని తయారుచేసి అమ్ముతున్నారు. మీ తమ్ముడు మీలాగా కష్టపడట్లేదు. వీట్నుండి వచ్చిన డబ్బులతో మీ తమ్ముడు మీ మరదలు కూడా బతికేస్తున్నారు. మనం కష్టపడిందంతా వాళ్ళకి పెడితే మనమెప్పుడు పైకొస్తాం? అందర్లాగా మంచిల్లు ఎప్పుడు కట్టుకుంటాం? అలా అంటున్నావేంటి కోమలి? నాతో పాటు మా తమ్ముడు కూడా కష్టపడుతున్నాడు. వాడు అమాయకుడు. అంతేకాక మతిమరుపు కూడా వాడికి ఉందన్న విషయం నీకు తెలిసిందే కదా. అందుకే వాడికంటే నేను కాస్త ఎక్కువ కుండల్ని అమ్ముతున్నాను. వాడు నా మాటకు ఎప్పుడూ అడ్డు చెప్పడు. అలా అని ఎన్ని రోజులు మనం కలుసుంటామండి? మా అమ్మ వాళ్ళు చాలా పెద్దింటి వాళ్ళు. లలిత వాళ్ళ అమ్మ వాళ్ళు చాలా పేదవాళ్ళు. మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చిన డబ్బును కూడా ఖర్చు పెట్టేస్తున్నాం. చూడండి, పొరిగింటి కనకం వాళ్ళ మరిది వాళ్ళు విడిపోయి ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు. ఆ కనకం అయితే పెద్ద ఇల్లు కూడా కట్టింది అని ఏవేవో పనికిరాని మాటల్ని చెప్పి రామయ్య మనసుని మారుస్తుంది. ఆ మాటలకు రామయ్య మనసు కాస్త కరిగిపోయి ఇలా అంటాడు. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా విడిపోదామంటే వాళ్ళకి మన మీద ఏదో అనుమానం వస్తుంది. కాబట్టి ఈ కుండల వ్యాపారంలో ఏదైనా నష్టం వచ్చేటట్టు చేస్తే మన నుంచి వాళ్లే విడిపోతారు. అవునండి, నేను అదే ఆలోచిస్తున్నాను. మీ తమ్ముడెలాగో అమాయకుడు కాబట్టి మీ తమ్ముడితో మీరు రోజు కుండల్ని పట్టుకుని వెళ్ళి పక్కూర్లో అమ్ముతున్నారు. కాబట్టి మీ తమ్ముడు అమ్ముతున్న కుండల్లో సగం కుండలు మీరు దాచి ఆ కుండల్ని ఎక్కువ డబ్బులకమ్మి ఆ డబ్బుల్ని ఇంటికి తెచ్చి రోజు గొడవ పెట్టుకోవచ్చు. మంచి ఆలోచన వచ్చింది కోమలి. నువ్వు చెప్పిందే చేస్తాను. మరుసటి రోజు రామయ్య సగం కుండల్ని, సుందరయ్య సగం కుండల్ని పట్టుకుని పక్క ఊర్లకు వెళ్తారు. కుండల బరువు ఎక్కువగా ఉండడం చేత ఒక చెట్టు కింద కుండల్ని దించి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఈలోపు సుందరయ్య కాస్త నిద్రలో పడతాడు. కాసేపటి తర్వాత సుందరయ్య నిద్రలేచి తన కుండల్ను చూసుకుంటాడు. అతనికి మతిమరుపు ఉండడం వల్ల కుండలు తక్కువగా ఉండడం చూసినా తెలుసుకోలేకపోతాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కుండల్ని పట్టుకుని ఊర్లోకి వెళ్లి అమ్ముతారు. రామయ్య ఎక్కువ డబ్బులకమ్మి ఇంటికి తీసుకొనొస్తాడు. సుందరయ్య కూడా కుండలనమ్మిన డబ్బులు పట్టుకుని ఇంటికొస్తాడు. రామయ్య తను తీసుకొచ్చిన డబ్బులు కోమలికిస్తాడు. అలాగే సుందరయ్య కూడా కోమలి చేతిలో డబ్బులు పెడతాడు. కోమలి ఆ డబ్బుల్ని లెక్క పెడుతుంది. లెక్కలో రామయ్య ఎక్కువ డబ్బులు కనిపిస్తాయి. సుందరయ్య డబ్బులు లెక్కించేటప్పుడు తక్కువ వస్తాయి. ఏంటి మరిదిగారు, మీ అన్నయ్యతో మీరు కూడా సమానంగా కుండల్ని పట్టుకుని వెళ్ళి అమ్మారు. మీ అన్నయ్య ఎక్కువ డబ్బులు తెచ్చారు, మీరు మాత్రం తక్కువ డబ్బులు తెచ్చిచ్చారు. కుండలమ్మగా వచ్చిన డబ్బుల్ని కొంత దాచిపెట్టుకున్నారా ఏంటి? లేదంటే మీ ఆవిడ
వాళ్ళ పొట్టింటి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి డబ్బులు పంపిస్తోందా అని చులకనగా మాట్లాడుతుంది. లేదు వదిన గారు, నేను అమ్మిన కుండలకి అంతే డబ్బొచ్చింది. నేనెక్కడా డబ్బులు దాచిపెట్టలేదు. నన్ను నమ్మండి వదిన గారు, నేనెప్పుడూ అబద్ధాలు చెప్పను. అదేంటక్కా అలా అంటున్నావు? బావగారు మీ మరిదిగారు ఇద్దరూ సమానంగా పట్టుకుని వెళ్ళి అమ్మి వస్తున్నారు. నా భర్త తక్కువ డబ్బులు తేవడం ఏంటి? అయినా మా అమ్మ వాళ్లకు డబ్బులిచ్చేంత కర్మ నాకెప్పుడూ పట్టలేదు. ఆ అంటే ఏంటి? నేను అబద్ధం ఆడుతున్నానా? ఇదిగో నీ భర్త తెచ్చిన డబ్బు, నా భర్త తెచ్చిన డబ్బులు కూడా చూడు అని ఇద్దరు డబ్బులు లలితకు లెక్క పెట్టమని ఇస్తుంది. ఇద్దరు డబ్బులు లలిత లెక్క పెడుతుంది. లలిత భర్త సుందరయ్య తెచ్చిన డబ్బులు తక్కువగా వస్తాయి, రామయ్య తెచ్చిన డబ్బులు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ మరుసటి రోజు కూడా రామయ్య సుందరయ్య ఇద్దరూ కలిసి కుండల్ని పట్టుకుని వెళ్లి అమ్ముతారు. రామయ్య ఎప్పట్లాగే సుందరయ్య కుండలను దొంగిలించి ఎక్కువ డబ్బులకమ్మి వస్తాడు. సుందరయ్య కోమలికి డబ్బుల్ని తెచ్చిస్తాడు. వీళ్ళిద్దరూ తెచ్చిన డబ్బులు కోమలి లెక్కపెట్టి మళ్ళీ పెద్ద గొడవ పెడుతుంది. లలితను సుందరయ్యను పిలిచి, మనందరం ఒకే ఇంట్లో కలిసి ఉండటానికి వీల్లేదు, కాబట్టి ఈ ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపోండి. కుండలమ్మిన సొమ్మును దాచిపెట్టుకుని మీరు పెద్ద ఇల్లు కట్టుకుని ధనవంతులవ్వాలనుకుంటున్నారా అని లేనిపోని నిందలు వేస్తుంది. పాపం లలిత ఎంత చెప్పినా కూడా కోమలి వినదు. కోమలి మరుసటి రోజు ఆ ఊరు పెద్దాయన లింగయ్య దగ్గరికెళ్ళి ఈ గొడవని చెప్తుంది. నమస్కారమండి, మా 2 కుటుంబాలు విడిపోవాలని అనుకుంటున్నాం, కాబట్టి మీ దగ్గరకొచ్చాం. మీరే సరైన తీర్పునివ్వండి. ఆ ఊరి పెద్ద లింగయ్యకి ఒక చెడు అలవాటుంది. ముందు ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వాళ్లకనుకూలంగా తీర్పుని చెప్పేవాడు. కోమలి ఎవ్వరికీ తెలియకుండా ముందే లింగయ్య దగ్గరికెళ్ళి కొంత డబ్బుని ఇస్తుంది. కాబట్టి లింగయ్య కూడా కోమలి వాళ్ల వైపే మాట్లాడతాడు. అరే రామయ్య, సుందరయ్య, ఇలా మీ ఇద్దరు రండి. మీకు కొంచెం పొలం ఉంది, కుండలు చేసే యంత్రాలున్నాయి. ఒకరు కుండలు చేసే యంత్రాన్నుంచుకోండి, మరొకరు వ్యవసాయం చేసుకోండి. అప్పుడు కోమలి వెంటనే ఇలా అంటుంది. మేం వ్యవసాయం చేసుకుంటామండి, వాళ్లకు కుండలు చేసే యంత్రాన్నిచ్చేయండి. లింగయ్య గారు, నా భర్త ఒక అమాయకుడు, ఆయనకి మతిమరుపు కూడా ఉంది. కుండల వల్ల మాకెటువంటి ఆదాయం రాదు. మాక్కూడా పొలంలో కొంచెం వాటా ఇప్పించండి. అమ్మా లలిత, కుండల యంత్రాన్ని తీసుకున్నప్పుడు పొలాన్ని ఎవ్వరూ ఇవ్వరు. పెద్దవాళ్లు ఏది నిర్ణయిస్తే అదే నిర్ణయంగా మీరు తీసుకోవాలి. అంతేకాని అది కావాలి ఇది కావాలి అని మొండి పట్టు పట్టకండి. ఇక మీరింటికి వెళ్ళండి. సుందరయ్య లలిత ఇద్దరూ కలిసి ఇంటికొచ్చేస్తారు. సుందరయ్య లలితతో, లలిత, మా అన్నయ్య వదిన మనల్ని ఇంత మోసం చేస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. మా అన్నయ్య మాటని నేనెప్పుడూ జవదాట్లేదు తెలుసా? తనింత పని చేస్తాడని నేను అనుకోలేదు లలిత. ఇప్పుడు మనం ఎలా బ్రతకగలం? ఏం చేయాలో నాకేమీ తోచడం లేదు అని చాలా బాధపడతాడు. ఎందుకండి అంతలా బాధపడుతున్నారు? కుండల తయారీలో మనకున్న మంచి నైపుణ్యతను చూపడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. కాబట్టి మీరు నాకు కాస్త తోడుగా ఉండండి చాలు. మనం కొత్తగా మంచి మంచి కుండల్ని తయారు చేసి అమ్మి ఎక్కువ డబ్బును సంపాదించి ఉన్నత స్థాయికి వెళ్ళగలం. ఇలా రామయ్య కుటుంబం, సుందరయ్య కుటుంబం ఒకే ఇంట్లో ఉంటూ ఎవరి పనులు వాళ్లే చేసుకునేవాళ్లు. రామయ్య వ్యవసాయం చేసేవాడు. ఆ పొలం అడవికి దగ్గరలో ఉంటుంది. పాపం సుందరయ్య లలిత ఇద్దరూ కలిసి మట్టిని తెచ్చి కుండలు తయారు చేసేవాళ్లు. ఏవండి, మన పొలాన్ని బాగా చదును చేసి మంచి విత్తనాలను వేసి మంచి పంటను పండించాలి. వాళ్లకంటే మనం మంచి డబ్బును సంపాదించి ఉన్నత స్థాయిలో నిలబడాలి. పదండి, పొలానికి వెళ్దాం అని పిలుస్తుంది కోమలి. చూడు కోమలి, వాళ్ళు మనకంటే ఎక్కువ డబ్బును సంపాదించడం వాళ్ళ వల్ల కాని పని. 100 కుండల అమ్మగా వచ్చిన సొమ్ము మన బస్తా ధాన్యం అమ్మిన సొమ్ముకి సరిపోదంటే నమ్ము. వాళ్ళు మనకంటే ఎప్పుడూ ఉన్నత స్థాయికి వెళ్ళలేరు. మనవే మంచి స్థాయిలో నిలబడతాం ఎప్పటికైనా అని వెటకారంగా మాట్లాడుకుంటూ ఇద్దరూ కలిసి పొలానికి వెళ్తారు. ఈలోపు సుందరయ్య లలిత ఇద్దరూ కలిసి మంచి బంకమట్టిని తెచ్చి మంచి ఆకారాలతో కుండల్ని తయారు చేస్తారు. ఆ కుండలకి లలిత మంచి మంచి రంగులు వేసి వాటిపై బొమ్మల్ని వేసి చాలా అందంగా తయారు చేస్తుంది. ఆ కుండల్ని తీసుకుని సుందరయ్య లలిత ఇద్దరూ కలిసి బజారుకి వెళ్లి అమ్ముతారు. ఆ కుండల్ని చూసిన ప్రజలందరూ
ఇంత అందమైన కుండల్ని ఎప్పుడూ చూడలేదు తెలుసా అని అనుకుంటూ లలిత దగ్గరే కుండల్ని కొనేవాళ్లు. ఇలా కొన్నాళ్లు గడిచాక వాళ్ళొక పెద్ద కుండల వ్యాపారాన్ని మొదలు పెడతారు. వాటిలో మంచి డబ్బును సంపాదించి కొత్తగా ఒక అందమైన ఇంటిని కట్టుకుంటారు. రామయ్య అడవి దిగువన ఉన్న పొలాన్ని సాగు చేయడం వలన అడవిలో ఉన్న పందులన్నీ వచ్చి పంటని రోజూ తినేసేవి. ఇలా వ్యవసాయం కోసం బాగా అప్పులు చేస్తారు రామయ్య దంపతులు. ఒకరోజు రామయ్యతో కోమలి ఇలా అంటుంది, ఏవండి, కుండలమ్ముకుంటూ మనకంటే పెద్ద స్థాయిలో మీ తమ్ముడు వాళ్ళున్నారు. కుండల్ని వాళ్ళని చులకనగా చూశాం, కాని వాళ్లే మంచి స్థానంలో నిలబడ్డారు. రోజు మన ఇంటికి అప్పుల వాళ్ళొస్తున్నారు. వాళ్ళ దగ్గర సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దురాశ దుఃఖానికి చేటంటారు కోమలి. నువ్వు బాగా ఆశపడి ఏదేదో చేసేస్తావని చెప్పడంతో నీ మాయి మాటలు విని మా తమ్ముడికి అన్యాయం చేశాను. కాని వాడి భార్య లలిత తెలివైన అమ్మాయి కాబట్టి ఈ రోజు వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు. అప్పుల వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు కాబట్టి కొంత పొలాన్ని నా తమ్ముడికి నేను అమ్మేస్తాను. అప్పుడు కోమలి బాధతో, మీ ఇష్టమండి, నేనెంతో ఆశపడ్డాను. ఆ కుండల వల్ల ఏమీ లాభం ఉండదని మనం పొలాన్ని తీసుకున్నాం. ఇప్పుడు దీనివల్ల మనం ఎంతో నష్టపోయి అప్పుల పాలయ్యాం కాబట్టి కొంత పొలాన్ని అమ్మితే కాని మన అప్పు తీరదండి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం పొలం అమ్మక తప్పదండి. రామయ్య, కోమలి ఇద్దరూ కలిసి సుందరయ్య ఇంటికి వెళ్తారు. వీళ్ళిద్దరినీ చూసిన లలిత, రండి బావుగారు. అక్కా, ఎప్పుడొచ్చారు? కోమలి, రామయ్య సిగ్గుతో తలదించుకొని, ఇప్పుడే వస్తున్నాం. ఇప్పుడే వస్తున్నాను లలిత అంటారు. మేము వ్యవసాయం చేసి బాగా అప్పుల పాలయ్యాం. మా దగ్గర ఉన్న పొలంలో కొంచెం పొలం అమ్మేయాలనుకుంటున్నాము. మీరా పొలాన్ని కొనుక్కుంటారేమో అని మీ దగ్గరకొచ్చాం. వెంటనే అది విన్న సుందరయ్య అక్కడికొస్తాడు. ఆ రోజు పొలం నుండి ఎక్కువ ఆదాయం వస్తుందని పొలాన్ని తీసుకున్నారు. నాకు మట్టినిచ్చారు. కాని ఈరోజు ఆ మట్టే నన్ను నలుగురు ముందు నిలబడేటట్టు చేసింది. దానికి కారణం నా తెలివైన భార్య. అబ్బా, అవన్నీ ఇప్పుడు ఎందుకండి? వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకొని మన ఇంటికొచ్చారు కాబట్టి మనం ఆ పొలాన్ని కొనుక్కొని కొంత డబ్బుని వాళ్ళకిచ్చేద్దామండి. ఆ పొలం అడవి దిగువన ఉంటుంది లలిత. ఏ పంట పండించినా అడవి పందులు వాటిని తినేస్తాయి. వ్యవసాయం మనం చేయలేం. మనకు ఆ పొలం వద్దు అని ముఖం మీదే చెప్పేస్తాడు సుందరయ్య. ఎందుకండి అలా అంటున్నారు? ఏం పర్వాలేదు. ఆ పొలంలో పంట ఎలా పండించాలో నాకు బాగా తెలుసు అని ఆ పొలాన్ని కొంత డబ్బు కొనుక్కొని ఆ డబ్బుని రామయ్యకి, కోమలికి ఇచ్చేస్తుంది లలిత. కొన్ని రోజులు పోయాక ఆ పొలంలో పంట వేస్తుంది. పంట చేతికొచ్చే సమయానికి పొలం గట్టు చుట్టూ కొయ్యలను పాతి వాటి చుట్టూ రకరకాల రంగుల తాళ్లతో కట్టి పొలం మధ్యలో గడ్డితో చిన్న చిన్న గుడ్డ ముక్కలతో మనిషి ఆకారంతో దిష్టి బొమ్మలు తయారు చేసి మధ్యలో పెడుతుంది. అదలా పెట్టడం వల్ల జంతువులు రాత్రి సమయం వచ్చి వాటిని చూసి భయపడి ఆ పంట తినకుండా వెళ్ళిపోయేవి. పంట చాలా బాగా పండుతుంది. సుందరయ్య ఆ పంటను చూసి తెలివైన భార్య లలిత చేసిన పనిని మెచ్చుకొని చాలా సంతోషిస్తాడు.